ప్రభునందు ప్రియమైన యవనస్తులకు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ప్రైజ్ ది లార్డ్ శుభములు తెలియచేస్తున్నాను. ఈ మధ్యాహ్నం మీరందరూ సంతోషంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. అఫ్ కోర్స్ మనందరికీ సంఘంగా కూడలేకపోతున్నామని, కూడుకోలేక, మరి మందిరంలో సహవాసం లేక మనకు బాధ ఉంది. కానీ అదర్వైజ్ అది తప్పించి మన ఆరోగ్యం అంతా బాగున్నాయని, మరి దేవుడు మీకు అన్ని క్షేమము అనుగ్రహిస్తున్నాడని నమ్మి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రము మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి మన జీవితాల్లో అనేకమైనటువంటి విషయాలను మనము నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని సన్నిధిలో వాటిని నేర్చుకుంటూ మరి ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ సమయమందు సామెతల గ్రంథము మరి 3వ అధ్యాయము 11, 12 వచనాలు మనము రోజు చదువుకుంటున్నాము, మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మరి సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందాం. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపకుము, ఆయన గద్దింపునకు విసుకకుము. తండ్రి తనకిష్టమైన ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. దేవునికి స్తోత్రం. ఈ అంశం మీద, ఇదే వచనాల మీద మనం అనేక వారాల నుండి ధ్యానం చేస్తున్నాం. అవును బిడ్డలారా, మరి దేవుని వాక్యం దాని లోతుకి మనం వెళ్తుంటే అనేకమైనటువంటి విషయాలను దేవుడు మనకు చూపిస్తా ఉంటాడు. ఈ విషయంలో దేవుడు అబ్రాహాము స్నేహితులుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎక్కడైనా అబ్రాహాము పొరపాటు చేస్తే అక్కడ దేవుడు సరిచేసినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇస్సాకు గురించి చూశాం. ఏ విధంగా దేవుని భయభక్తుల్లో పెరిగాడో చూశాం. యాకోబు గురించి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండము 28వ అధ్యాయములో యాకోబు బయలుదేరి పదనారాము అంటే రిబ్కా, తల్లి అయిన రిబ్కా సహోదరుడి ఇంటికి, తండ్రి గారి ఇంటికి బయలుదేరి వెళ్తున్నాడు. మార్గ మధ్యములో చీకటి అయిపోతే ఆ అరణ్యములో అతడు విశ్రమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రాత్రి ఒక దర్శనం కలిగింది. పరలోకము నుండి భూమి మీదకి ఒక నిచ్చెన వేయబడినట్లు దేవదూతలు ఆకాశము నుండి భూమి మీదకి, భూమి మీద నుండి ఆకాశమునకు ఎక్కుట దిగుట చూశాడు. అందులో నుండి దేవుడు మాట్లాడడం మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండము 28వ అధ్యాయము, ఆదికాండము 28వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుకుందాం. దేవుని వాక్యం చదువుకుందాం. మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువులగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా, నీ సంతాన మూలముగా ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి
నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత మంచి దేవుడో. ఎందుకంటే యాకోబు ఒంటరిగా అడవిలో ఉంటుండగా దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు, ధైర్యం చెప్తూ ఉన్నాడు. మేము మా ఇంట్లో ఒంటరిగా ఉన్నాం, మిమ్మల్ని చూడలేకపోతున్నామని, అలాగే మీరు కూడా మీ గృహాల్లో ఉండి దిగులుగా ఉన్నారని, మమ్మల్ని కలవలేకపోతున్నారని, దేవుని సన్నిధికి రాలేకపోతున్నారని, మీరెంతో దిగులుగా ఉన్నారు. మనం అందరము దేవుని బిడ్డలారా, మనం అందరము యాకోబు ఉన్న పరిస్థితుల్లో ఉన్నట్లుగా మనము గమనించగలం. గమనించండి, అటువంటి సమయంలో దేవుడే మనకు ప్రత్యక్షమై దేవుడే మనల్ని బలపరుస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. యాకోబు ఒంటరిగా ఆ అరణ్యములో ఉన్నాడు. ఆ సమయంలో అతడు అలిసిపోయిన చేత నిద్ర రావడంతో విశ్రమించాడు. ఆ సమయంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవదూతలు ఆకాశమునకు భూమికి వేయబడిన నిచ్చెన మీద ఎక్కుతూ దిగుతున్న సమయంలో దేవుడు యాకోబును దర్శించినట్లుగా మనము చదువుతూ ఉన్నాం. యాకోబుతో దేవుడు అంటున్నాడు, ప్రమాణం చేస్తున్నాడు. 14వ వచనంలో చదువుదాం. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువులంతా అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును. దేవుని బిడ్డలారా, ఇసుక రేణువుల వలె అని దేవుడు యాకోబుతో చెప్పాడు. దానికంటే ముందు అబ్రాహాముతో చెప్పాడు. అబ్రాహాముతో 2 రకాలుగా చెప్పాడు. ఇసుక రేణువులంతా ఆకాశ నక్షత్రముల వలె. నాకు గుర్తున్నంత మటుకు గతంలో 2-3 వారాల క్రితం శుక్రవారం ఎప్పుడో ఈ వాక్యం మీకు చెప్పాను. ఇసుక రేణువులు అనగా ఇశ్రాయేలీయులకు సాదృశ్యం. ఆకాశ నక్షత్రములు అనగా సంఘానికి, విశ్వాసులకు సాదృశ్యం. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఇసుకను లెక్క పెట్టలేం, నక్షత్రాలను కూడా లెక్క పెట్టలేం. అయితే దానియేలు గ్రంథం 12వ అధ్యాయములో ఉన్న ప్రకారం బుద్ధిమంతులైతే ఆకాశ మండలమందలి నక్షత్రముల వలె అని వ్రాయబడి ఉంది. ఆకాశమందలి నక్షత్రాలు, ఈ నక్షత్రాలు ప్రకాశిస్తా ఉంటాయి. అంటే మనము ప్రకాశిస్తాము అని అర్థం. ఇశ్రాయేలీయులు అబ్రాహాము సంతానం శారీరక సంబంధమైనటువంటి సంతానం. విశ్వాసులైన మనము అబ్రాహాముకి ఆత్మ సంబంధమైనటువంటి సంతానం. కనుక దేవుడు అంతగా ఆశీర్వదిస్తానని సెలవిచ్చాడు. దేవుని బిడ్డలారా, అదే వాగ్దానం మరల యాకోబుతో చెప్తున్నాడు. నీ సంతానము ఇసుక రేణువుల అంత అగును. నక్షత్రాలు అని చెప్పలే, జ్ఞాపకం చేసుకుంటున్నాం. జ్ఞాపకం చేస్తున్నాను మీకు. నక్షత్రాలు అని యాకోబుతో చెప్పలే, అబ్రహాముతోనే చెప్పాడు. ఎందుకంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి. యాకోబు
12 గోత్రాలకు తండ్రి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహాముతో చేశాడు 12వ అధ్యాయంలో వాగ్దానం. అదే వాగ్దానం ఇక్కడ మరలా చేస్తూ ఉన్నాడు. యాకోబుతో నీకు నెరవేరుస్తాను, నీ సంతానము ఇసుక రేణువులతో అగును, నీ వంశముల భూమి యొక్క వంశములనియు నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదించబడును. అవును, యాకోబు సంతానం 12 మంది కొడుకులు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదించబడును. అంటే యాకోబుకి 12 మంది సంతానాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ 12 మంది సంతానములో యూదాను ఎన్నుకున్నాడు. యూదా నా రాజదండము అంటున్నాడు, అనగా పరిపాలించేవాడు అని. పరిపాలించేవాడు యూదా గోత్రములో నుండి వస్తాడు. యూదా గోత్రానికి ముఖ్యుడు దావీదు భక్తుడు. దావీదు భక్తుడిలో నుండి యేసు ప్రభు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వంశము ద్వారా, యేసు ప్రభు రాక ద్వారా, యేసు ప్రభు మరణ పునరుత్థానముల ద్వారా మానవులందరికీ రక్షణ. గొప్ప ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే మనం అనుకుంటాం ఎంతంత డబ్బులు మూటలు పడాలి. ఇప్పుడు కొత్తగా వచ్చింది కనుక 2000 రూపాయల కట్టలో ఓ 25-50 దొరికితే బాగుండు, అదే ఆశీర్వాదం అనుకుంటాం. కాదు, ఇవన్నీ తాత్కాలికమైన ఆశీర్వాదాలు. ఉండాలి, ఈ ఆశీర్వాదం ఉండాలి, ఈ ఆర్థిక ఆశీర్వాదం ఉండాలి, కుటుంబ ఆశీర్వాదం ఉండాలి, గృహాశీర్వాదం ఉండాలి, అన్నీ ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ జీవితం అయిపోయిన తరువాత పరలోకములో ఆశీర్వాదం ఉండాలి. ఆ ఆశీర్వాదం యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనకు దొరుకుతుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. యాకోబుతో దేవుడు అంటున్నాడు, నేను నీ సంతానము ద్వారా భూమి యొక్క సమస్త వంశములను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. బైబిల్లో వంశముల గురించి గోత్రముల గురించి రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన వంశాలు యాకోబు వంశము ద్వారా, యాకోబు సంతానము ద్వారా ఆశీర్వదించబడతామని దేవుడు అనేక సంవత్సరాల క్రితం యాకోబుతో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యాకోబు ద్వారా 12 మంది 70 మంది 70 మంది అనేక లక్షలయ్యారు. అనేక లక్షలలో నుండి దావీదు రాజు ఉద్భవించాడు. దావీదు రాజు ద్వారా యేసుక్రీస్తు లోకానికి రావడం ద్వారా మనమందరము దీవించబడ్డాం, రక్షింపబడ్డాం. ఆశీర్వాదం అంటే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఉండాలి, పర సంబంధమైన ఆశీర్వాదాలు కూడా మనకు కావాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ దేవుని బిడ్డలారా, ఆ తర్వాత 15వ వచనంలో దేవుడు అంటున్నాడు యాకోబుతో, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ముందే తెలుసు యాకోబు ఇక్కడ తండ్రి దగ్గర దీవెనలు పొందుకొని, తల్లి దగ్గర దీవెనలు పొందుకొని ఆయన బయలుదేరి పదనారాము వెళ్తున్నాడని, మధ్యలో బ్రేక్ వచ్చిందని
దేవునికి ముందే తెలుసు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళే ప్రయాణంలో నీకు తోడుగా ఉంటాను అబ్బాయి యాకోబు, నేను నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆది కాండము 26వ అధ్యాయము 28వ వచనం. అలాగే మీరు చదువుకోండి, ఇవన్నీ కూడా నేను మీకు చెప్తున్నాను. 28వ అధ్యాయము 15వ వచనము. యోసేపు విషయములో దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆది కాండం 39 2వ వచనం నుండి 3వ వచనం వరకు, అలాగే 21వ అధ్యాయములో, అలాగే అపోస్తుల కార్యములు 7, 9, 10, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5, 6 వచనాలు, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం, నిర్గమకాండము 33వ అధ్యాయము 14 నుండి 16 వచనాలు మోషేతో వాగ్దానం చేస్తున్నాడు. అలాగే 34వ అధ్యాయము 8, 9 వచనాల్లో దేవుడు మోషేతో వాగ్దానం చేస్తున్నాడు. యెహోషువ నిస్సహాయ స్థితిలో, నిస్పృహలో, నిరుత్సాహంతో ఉన్న సమయంలో యెహోషువతో 1వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు చెప్తూ ఉన్నాడు. అలాగే యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలోను, నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను అంటే నీతో నివసిస్తాను అని అర్థం. నేను వారి మధ్యలో నివసించేలాగా. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం మనకు కనిపిస్తుంది. మనుషులతో నివాసము చేయాలి అని దేవుని యొక్క పరమ అభిలాష. దేవుడు మనుషుల దగ్గరికి రావడం, వారితో కలిసి మెలిసి ఉండడం, మనుషులు దేవుణ్ణి చేరుకొని శాశ్వతంగా ఆయనతో ఉండేందుకు ఆయన ఒక మార్గాన్ని తయారు చేయడం, ఈ విషయాలను బైబిల్ వెల్లడిపరుస్తుంది. తోడుగా అంటే నివాసం చేయడం. చూద్దాం. ఆది కాండము 2వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ఆది కాండము 2వ అధ్యాయము 8వ వచనం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి దానిని నిర్మించి దానిలో నరుని ఉంచెను. 19వ వచనం. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు పైనే మనం అర్థం చేసుకుంటాం. కొంచెం లోపలికి వెళ్తే దేవుడు అక్కడ ఉన్నాడు అని అర్థం. వాటిని ఎలాగ రప్పిస్తాడు? నీవు ఇంట్లో ఉండి నీ కొడుకు బయట ఆడుకుంటుంటే, రా బాబు లోపలికి రా, చీకటి పడుతుంది అంటాం. అంటే నువ్వు ఉన్నావు కనుకనే కదా నీ బిడ్డను లోపల పిలుచుకున్నావు. అలాగే దేవుడు ఆదాము అవ్వలతో సహవాసం చేశాడు. దేవుడు ఏదైనా తోటను నిర్మించి ఆ తోటలో దేవుడు ఆదాముతో అవ్వతో సహవసించినట్లుగా మనం చూస్తున్నాం. 3వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం, చల్లపూట దేవుడు ఆదాము అవ్వల దగ్గరికి వచ్చాడు అని. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కోరిక ఏంటో తెలుసా? మానవునితో సహవసించాలని. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుందో తెలుసా? దేవుడు అబ్రాహాము దగ్గరికి వచ్చాడు, సేద తీరడానికి వచ్చినట్లుగా ఉంది. అంటే సొదొమ గుమొర్రాల పట్టణాల విషయమై
ఎంతో పాపము హెచ్చు పెరిగిపోయి ఎవడి ఇష్టానుసారంగా వాడు జీవిస్తుంటే దేవునికి బాధ కలిగింది. బాధ కలిగితే దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఒకసారి చూద్దాం. 18వ అధ్యాయము 5వ వచనము 4వ వచనం నుండి చదువుకుందాం. నేను కొంచెము నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెం ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి. తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా మీ దాసుని వద్దకు వచ్చితిర నేను. వారు నీవు చెప్పినట్లు చెయ్యుమని అనగా. దేవుని బిడ్డలారా, సేద తీరడానికి వచ్చినట్లుగా అబ్రహాము గ్రహించాడు. ఎలా గ్రహిస్తాడు అనుకుంటున్నారు? అబ్రహాం మానవుడు. అక్కడికి వచ్చింది ముగ్గురు మనుషులు అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు వారి దగ్గరికి వచ్చాడు. వారి దగ్గరికి వచ్చి ఎంతో బాధతో, భారముతో, దుఃఖముతో, వేదనతో దేవుడు వస్తే అబ్రహాము వద్దకు వచ్చి సేద తీరినట్లుగా మనం గమనించగలం. అబ్రహాము దేవుని స్నేహితుడు కనుక అది అబ్రహాము గ్రహించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనతో నివసించాలని దేవుడు కోరుతున్నాడు. మన ఇరుగు పొరుగు వారు, మన పట్టణపు వారు, ఇతర పట్టణాల వారు రక్షణ లేక ఆయన అల్లాడిపోతున్నాడు. వారికి రక్షణ కావాలి అని, వారికి యేసును గూర్చి బోధించాలి అని, వారి గురించి వారి నిమిత్తము ప్రార్థించాలి అని ప్రత్యేకంగా యవనస్తులను కోరుకుంటున్నాడు. నా ప్రియ యవనస్తురాలా, మనం ఈ లోక సంబంధమైన కార్యకలాపాలను కట్టిపెట్టి దేవుని సన్నిధిలో కనిపెట్టి అటువంటి బిడ్డల కొరకు, రక్షణ లేని బిడ్డల కొరకు, రక్షణ లేని మన తోటి బిడ్డల కొరకు, బంధువుల కొరకు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయాలి. మనం మాత్రమే పరలోకంకి వెళ్తే సరిపోదు. బిడ్డలందరూ మనతో రావాలి. పరలోకము నిండింపబడాలి. ఒక గొప్ప దైవజనుడు అంటున్నాడు, రైనార్డ్ బాంకే అని, జర్మనీ దేశపు గొప్ప సేవకుడు. ఆఫ్రికా ఖండం అంతట్లో సేవ చేసిన లక్షల మంది, కోట్ల మంది ప్రజలను దేవునిలోనికి నడిపించిన దైవజనుడు ఏమంటున్నాడో తెలుసా? పరలోకాన్ని నింపాలి. ఎలా నింపాలి? నరకానికి ఎవరిని వెళ్ళనివ్వకుండా, నరకములో నుండి ప్రజలను తప్పించి నిత్య జీవానికి, పరలోకానికి నడిపే వారధులుగా, సారథులుగా మనం ఉండాలి అని ఆ దైవజనుడు ఎంతో కన్నీటితో బోధించాడు. రే దేవుని బిడ్డలారా, యవనస్తులారా, మీలో ఒక భారం ఉండాలి. నీవు కలెక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, బ్యాంక్ ఆఫీసర్ అవ్వాలి, ఐపీఎస్లో ఐఏఎస్లు అవ్వాలి. కరెక్టే. అదే సమయంలో నశించిపోతున్న ఆత్మలు రక్షింపబడాలి అని ఒక ఆశ కలిగి ఉండాలి. నీవు ఆ ఆశ కలిగి ఉంటే దేవుడు సేద తీరుతాడు. దేవుడు ఆయన నొప్పించబడిన ఆయన హృదయం, గాయపరచబడిన ఆయన హృదయం బాగవుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నా తోటి యవనస్తులారా, దేవుని సన్నిధిలో ఉన్న మనము ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ తెచ్చేవారుగా ఉందాం. ఆయన మనకు తోడుగా ఉంచాడు. కొన్ని రెఫరెన్సులు ఇస్తున్నాను, అవి మీరు చదువుకోండి. ఆదికాండం 3వ అధ్యాయము 8వ వచనం, ఆదికాండం 16వ అధ్యాయము 7వ వచనం,
ఆదికాండము 18:1 ఇప్పుడు చూసాం మనం. అలాగే నిర్గమాకాండము 3వ అధ్యాయము 8వ వచనం, ఆదికాండం 32:24, నిర్గమాకాండం 13:21, నిర్గమాకాండం 19:20, నిర్గమాకాండము 29:45 నుండి 46 వరకు. అలాగే 33వ అధ్యాయము నిర్గమాకాండము 14వ వచనం, 40వ అధ్యాయము 34వ వచనం, లేవియాకాండము 9వ అధ్యాయము 3 నుండి 6 వరకు, 26వ అధ్యాయము 11 నుండి 11వ వచనం 12వ వచనం, సంఖ్యాకాండము 3:5, ద్వితీయోపదేశ కాండము 12:11, మొదటి రాజులు 6వ అధ్యాయము 13వ వచనం, కీర్తనలు 132 13వ వచనం 14వ వచనం, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం, 57వ అధ్యాయము 15వ వచనం. మహాగణుడు మహోన్నతుడు నిత్య నివాసైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మహోన్నతమైన స్థలములలో నివసించువాడను, ఆయనను దీనులను ఉజ్జీవపరచుటకు. మనలను ఉజ్జీవపరచడానికి ఆయన దీనుల యుద్ధకు వచ్చి నివసిస్తున్నాడు. మనం దీన మనసు కలవారమై ఉంటే ఆయన మన దగ్గరికి వచ్చి నివసిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హెజ్కేలు గ్రంథము 37:27, 48వ అధ్యాయము 35వ వచనము, జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము, మత్తయి 1:21-23, యోహాను సువార్త 1:1, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమై మన మధ్యన నివసిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగ అనేకమైనటువంటి అంశాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. 14వ వచనము, కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యన నివసించాడు. అలాగే 14వ అధ్యాయం 16 నుండి 13 వరకు పరిశుద్ధాత్ముడు మనతో, మనలో, మన మీద ఉండి మనలను నడిపించే దేవుడై ఉన్నాడు. అలాగే అపోస్తుల కార్యం చాలా ప్రాముఖ్యమైంది. సంఘ స్థాపన రోజు, పెంతెకోస్తు పండుగ రోజు నాడు, అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు, కొరింథీ పత్రిక 6:16, ఆయన మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు, మనలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 21-22, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, పవిత్రుడైన దేవుడు మనిషితో, మానవునితో సహజీవనం చేయడానికి, కలిసి నివసించడానికి ఇష్టపడుతూ ఉంటుంటే ఒకే ఒక ఆటంకం ఏంటంటే, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉంటది. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు. మరి ఏమిటి కారణం? దేవునికి మీకు మధ్యలో, దేవునికి మనకు మధ్యలో పాపము ఏలుతూ ఉంది. ఆ పాపము మన జీవితాల్లో దేవుని వేరు చేసేస్తుంది. ఆదికాండము 3వ అధ్యాయం 24వ వచనంలో ఆ పాపము ఏదేను తోటలో నుండి, దైవ సన్నిధిలో నుండి ఆదామును అవ్వను వేరు చేసేసినాయి. పాపంతో ఉంటే ఏ రకమైన పాపమైనా, ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న పాపం పెద్ద పాపం ఏమీ లేదు. ఏదైనా పాపము పాపమే. 2, ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. అంటే చెయ్యమన్నది చెయ్యకపోతే పాపం, చెయ్యొద్దు అన్నది చేస్తే పాపం. దేవుడు చెప్పింది చెయ్యాలి, వద్దు అన్నది మానేయాలి. ఈ పాపం దేవుని సహవాసం మన నుండి దూరం చేసేస్తుంది. ఇక్కడ దేవుడు తన పవిత్రమైన వాక్యాన్ని, సహవాసాన్ని
మనకి ఇస్తూ ఉన్నాడు. మనుషులు దాన్ని మీరుతారని ఆయనకు తెలుసు, కానీ తన ప్రేమ చొప్పున వారి పాపాన్ని కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి మనలను తన రక్తముతో కడిగి తన పరిశుద్ధాత్మతో కప్పి మనకు ప్రాయశ్చిత్తము అనుగ్రహించి మనకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. దాని ద్వారా వారి మధ్యన నివసించడానికి, మన మధ్యన నివసించడానికి దేవునికి వీలు కలుగుతుందన్న ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆలోచన పవిత్రమైనది. యేసు క్రీస్తు బలి ద్వారా మనమందరము మార్చబడ్డాం, ఐక్యపరచబడ్డాం. దేవుని కొరకు మనము జీవించాలి అని ఆయనకున్న ఏకైక ఉద్దేశం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చదువుకున్నటువంటి వాక్యం మరి ఇదిగో ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనంలో, ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. ఈరోజు నీకు తోడై ఉండి అనే మాట విన్నాం మనం. ప్రియ దేవుని బిడ్డలారా, అన్య జనులు మనల్ని చూసి చెప్పవలసిన మాట. ఆదికాండము 21వ అధ్యాయము 22వ వచనం చదువుదాం ఒకసారి. ఆదికాండము 21వ అధ్యాయము 22వ వచనంలో, ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రాహాముతో మాట్లాడి నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అన్యులు సాక్ష్యం ఇస్తున్నారు. యాకోబుతో కూడా, ఇస్సాకుతో కూడా అంటున్నారు. ఇస్సాకుతో కూడా వాళ్ళు అనేది ఏంటంటే, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు చేయు దానంతట్లో దేవుడు నీకు తోడుగా ఉండాలి. అంటే నీవు సినిమా చూస్తే దేవుడు నీకు తోడుగా ఉండడు. నీవు మందు తాగితే దేవుడు నీతో ఉండడు. నీవు కక్ష, క్రోధము, గలతీ పత్రిక 5వ అధ్యాయము 18, 19 వచనాల్లో ఉన్నట్లుగా నీవు చేస్తే దేవుడు నీతో ఉండడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాటన్నిటినీ నువ్వు విడిచిపెట్టాలి. దేవునితో నీవు సహవాసం చేస్తే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అందుకని ఒక పాత కీర్తన ఉంది, అది మనం ఈ మధ్యన పాడడం లేదు, దాన్ని వదిలేశాం. దేవుడు మనకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగానున్నాడు, తోడుగానున్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగానున్నాడు, తోడుగానున్నాడు. 7 చరణాలు ఉన్నాయి, మరొకసారి పాడుకుందాం తర్వాత ఎప్పుడైనా. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. నీవు చేసే పనిలో దేవుడు నీకు తోడుగా ఉండాలి. అన్యజనులు సాక్ష్యం ఇచ్చారు, అబ్రహాంకి ఇచ్చారు, ఇస్సాకుకి ఇచ్చారు, నీకు కూడా ఇవ్వాలి. ఎవరు బిడ్డ, నీవు దేవుని దృష్టిలో మంచి పొందుకోవాలి. అప్పుడు అన్యజనులు నిన్ను చూసి వీరు నిజముగా దేవుని సేవకులు అని. పుతోను దయ్యం పట్టినటువంటి సైతాను, ఆ స్త్రీ సైతాను పట్టింది, ఆమె అంటుంది వీరు దైవజనులు, దేవుని సేవకులు అని సాక్ష్యం ఇస్తుంది. దయ్యాల గురించి కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. దయ్యాలు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి.
మనం భయపడితే దయ్యాలు మన గురించి సాక్ష్యం ఇవ్వవు. అవి ఏమంటాయో తెలుసా? కొంచెం చీకటి ఉంటే భయపడతాడు ఈ కుర్రోడు, ఈ అమ్మాయి. రాత్రి కూడా లైట్ ఆర్పేస్తే భయపడిపోతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పనా? నువ్వు కళ్ళు మూసుకో, అంతా చీకటే, అంతా చీకటే అంటే అర్థం అంతా భయమా? ఎందుకు భయపడతావు? చిన్నపిల్లలు ఎవరినైనా పెద్దోళ్ళని కూడా ఈ మధ్యలో వెళ్ళి కొంచెం లైట్ ఆపేసి తలిపేసి రారా బాబు అంటే, అమ్మో దయ్యం పోతాం అంట. ఏముంటుంది దయ్యం పోతాం? ఏమీ ఉండవు. దయ్యాలు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. యేసు ప్రభు గురించి దయ్యం అంటుంది, ఈయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. పౌలు భక్తుల గురించి కూడా అలాగే అంటున్నాయి, వీరు సర్వోన్నతుడైన దైవ సేవకులు, దేవుని సేవకులు. లోకం, సైతాను, అపవాది తంత్రాలన్నీ కూడా నీ గురించి సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం చెప్పాలి అంటే నువ్వు ఎలాగుంటే అలాగే చెప్పవయ్యి. నువ్వు ఎలాగున్నావో అలాగే చెప్తాయి. ఒక సందర్భంలో సైతాను గారు మాట్లాడుతూ అంటున్నాడు, పౌలు ఎవరో నాకు తెలుసు, యేసు ఎవరో నాకు తెలుసు, నువ్వెవడోరా బాబు అంటున్నాయి. అంటే అతనికి భక్తి లేదు, భయం లేదు, దేవుని తోడు, దేవుని కాపుదల లేదు, ఉన్నట్లుగా నటిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కరోనా వ్యాధి భయంకరమైంది. దీని ముందు మనం నటించడానికి లేదు. ఈ కరోనాయే ప్రమాదకరం అని భయపడిపోతున్నారు ప్రపంచంగా. కానీ దీనికంటే భయంకరమైంది ఒకటి ఉండబోతుంది. యేసుని నమ్మకపోతే, యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే, బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ పొందకపోతే నిత్య నరకంలో ఉంటావు. అది భయంకరం. ఈ కరోనా నుండి ఒకవేళ నిన్ను నువ్వు కాపాడుకొని, మాస్కులు పెట్టుకొని, క్వారంటైన్లో ఉండి, మందులు వేసుకొని, మెడిసిన్స్ వాడి, డాక్టర్ల చేత భద్రపరచబడితే కాపాడబడతావేమో. కానీ యేసు లేకపోతే మాత్రం నరకంలో నిన్ను ఎప్పుడు కాపాడలేడు. నీకు దేవుని తోడు కావాలి అంటే యేసుని నమ్ముకో, యేసు మీద పూర్తి భారం వేసుకో, ఆయనకు సాక్షిగా నీవు జీవించు. పరిశుద్ధమైన జీవితం జీవించాలి. అప్పుడే నీవు నేను నిత్య రాజ్యంలోనికి వెళ్తాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, తర్వాత ధ్యానం చేసుకుందాం. దయచేసి అందరూ ఎక్కడున్న వారు అక్కడే మోకరించి, చేతులు జోడించి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ ఉన్నాం. గతించిన కాలము నీ రెక్కల చాటుల నీ ప్రియ బిడలమైన మమ్మల్ని అందరినీ కాచి కాపాడి, ఈ విధంగా ఈ పునరుత్థాన ఆరాధనలో పాలు పొంది ప్రభా, యవనస్తులుగా మరలా మేము కూడుకోవడానికి మీ కృపనిచ్చారు. మాతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. యాకోబు జీవితాలు మా ముందు ఉంచారు. నా కుమారుడు, నీ దేవుని శిక్షను తృణీకరించద్దు. కుమారుడు, తండ్రి తన కుమారుణ్ణి ప్రేమించు కుమారుణ్ణి శిక్షించినట్లుగా యెహోవా మనల్ని శిక్షించి దారిలో పెడుతున్నాడు అని మేము విన్నాం. ప్రభువా, నీ శిక్షను తృణీకరించకుండా తండ్రి, మేము నీ శిక్షను, నీ క్రమశిక్షణను పెడచెవుని పెట్టకుండా పరిశుద్ధంగా జీవించినట్లు కృప చూపించండి. యాకోబుకు వాగ్దానం చేసినట్లా మాకు కూడా వాగ్దానం చేసి మాతో ఉంటానని చెప్పారు. నీకు స్తోత్రాలు. ఈ భయంకరమైన ఎండాలలో, ఈ భయంకరమైన శ్రమలలో, కష్టాల్లో, అనారోగ్యాల్లో మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి. ఈ కరోనా వ్యాధి మా బిడ్డలు ఎవ్వరికీ సోకకుండా ప్రపంచంలో కానీ, మా దేశంలో కానీ, మా పట్టణాల్లో కానీ, మా గ్రామాల్లో కానీ,
మా రాష్ట్రాల్లో గాని ఉండకుండా ఆ కరోనా వ్యాధిని నిర్మూలన చేయండి. యేసు నామములో తరిమి వేయండి ప్రభా. మీ కాపుదల, మీ కృప, మీ సమాధానం మాకు అనుగ్రహించి నడిపించండి. మీ చేతులకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ మీరే కాపాడి మహిమ పొందవలసిందిగా మీ సన్నిధిలో బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ మమ్మల్ని కాపాడి భద్రపరచవలసిందిగా వేడుకొనుచున్నాం తండ్రి. కరోనా బారిన పడిన బిడ్డలను మీరు కరుణించి స్వస్థపరిచి రికవర్ చేయండి తండ్రి. ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న డాక్టర్లని, పోలీసు వారిని ప్రభు, అలాగే నర్సులను, ఏఎన్ఎంలను, ఆశా వర్కర్లు, వాలంటీర్స్ ని తండ్రి, వార్డు గ్రామ సచివాలయపు అధికారులను తండ్రి, ప్రతి బిడ్డను మీరు కాపాడి నడిపించండి. ఎమ్మెల్యేలను, ఎంపీలను, ముఖ్యమంత్రి గారిని, దేశంలో ఉన్న ముఖ్యమంత్రులను, అలాగే తండ్రి మంత్రులను, కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రి గారిని మీ జ్ఞానముతో నడిపించవలసిందిగా వేడుకొనుచున్నాను. మీరే సహాయం చేసి కృప చూపించండి. మీరే నిజమైన దేవుడు అని సర్వలోకము తెలుసుకున్నట్లు కృప చూపించండి. ఎవరి బిడ్డలందరినీ పేరు పేరు చెప్పున దీవించి ఆశీర్వదించండి. వారి తల్లిదండ్రులను, ఎవరెవరు ఈ వాక్యం వింటున్నారో వారందరినీ దీవించి ఆశీర్వదించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందవలసిందిగా మీ చేతులకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ రాబోయే వారమంతా మీ రెక్కల చాట్ల భద్రపరచండి తండ్రి. ఎండల్లో నుండి మమ్మల్ని తప్పించి మాకు తోడుగా ఉండి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందవలసిందిగా యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మనతో నిరంతరం ఉంటూ నడిపిస్తూ ఆదరిస్తూ బలపరుస్తూ తన నిత్య రాజ్యానికి మనలను సిద్ధపరుస్తున్న పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, ఆదరణ మనందరికీ ప్రభు వచ్చు పర్యంతము సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, 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 ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి ఒకసారి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. 2 విషయాలు. ఒకటి, ఆరాధనలో మీకు ఆల్రెడీ చెప్పాను, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరు పడితే వారు సంస్కారం ఇస్తే తీసుకోవద్దు. అది బైబిల్లో లేదు, బైబిల్ పరంగా లేదు. ఇంటింటా కూడి ఇచ్చారు అంటే దైవజనులు ఉండి ఇచ్చారు. అంతేగాని ఆన్లైన్లో దైవజనుడు రొట్టె విరిస్తే నీ ఇంట్లో నువ్వు ఏదో రొట్టె తెచ్చుకొని తినేయడం కాదు. అలాగే ద్రాక్ష రసంకి బదులు కూల్ డ్రింక్స్ తాగేస్తున్నారు. థమ్సప్, కోకో కోలా, పెప్సీ. నల్లగా ఉన్నంత మాత్రాన ద్రాక్ష రసం అవుతుంది. చాలా వ్యంగ్యంగా ఉంది ఆ సందర్భం. కొంతమంది వేరే సంఘాలకు వెళ్ళేవాళ్ళు అడుగుతున్నారట, మీరు కూడా తీసుకోండి పర్వాలేదు సంస్కారం అని. అది క్రమం కాదు. మనం అందరము కూడుకున్నప్పుడు సంస్కారంలో పాలు పొందుదాం. దేవుని బిడ్డారా, ప్రభు చిత్తమైతే జూన్ నెల మొదటి ఆదివారం మనం అందరము సంస్కారంలో పాలు పొందుదాం. అలాగే రెండో విషయం ఏంటంటే, వచ్చే ఆదివారం 31వ తారీఖు పెంతెకోస్తు పండుగ. పెంతెకోస్తు పండుగ రోజు నాడు మనం అందరము దేవుని చిత్తమైతే ఆన్లైన్లో ఆరాధన చేసుకుందాం. ఈలోపు కొన్ని విషయాలు నేను అలాగే జాయ్బాబు మేము ట్రైల్ వేస్తాం. ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ, వాట్సాప్లో కానీ లైవ్ పెడతాం. అప్పుడు దాన్ని బట్టి మీరందరూ కూడా మాతో కలిసి, మేము మిమ్ములను, మీరు మాతో. ఇప్పుడు కొత్తగా ఇంకొచ్చినాయి, చాలా వచ్చినాయి అండి. జూమ్ అని ఒకటి వచ్చింది, మీటింగ్ అనేది ఒకటి వచ్చింది. ఇవి కూడా నేను చూసి ట్రైల్ వేసి మీకు లింక్ పెడతాను. అప్పుడు మీరు నన్ను చూడొచ్చు, మమ్మల్ని అందరినీ చూడొచ్చు, మేము మిమ్మల్ని అందరినీ చూడొచ్చు, ఒకరినొకరు చూసుకోవచ్చు. ట్రై చేద్దాం. ఈరోజు సాయంకాలం దాన్ని ట్రై చేద్దాం.
మీ అందరికి లింక్ పంపిస్తాను. అది డౌన్లోడ్ చేసుకునే మీ యాప్లో, దాన్ని బట్టి మనందరము కలిసి ఆన్లైన్లో వచ్చే ఆదివారం పెంతెకోస్తు పండుగ చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. మీకు శుభములు కలుగును గాక. ఆమేన్.